వాళ్ళు వస్తున్నారు మేడం. మీ ఆదేశాల ప్రకారం ఇదే రకంగా ప్రోగ్రామ్ని మండలాల్లో కూడా రెప్లికేట్ చేయడానికి ఒక సిడిపిఓ చెప్పారు. మండలాల కంటే సచివాలయాల దగ్గర చేస్తే ఇంకా ఎఫెక్టివ్ ఉంటుందని అన్నారు మేడం. సో ఇక్కడ డ్యూరింగ్ మీరు చెప్పినట్టుగా డ్యూరింగ్ కోవిడ్ అలాగే కూరగాయలు లడ్డు తీసుకో ఇవన్నీ జింక్ వస్తాయి. అట్లా కొన్ని ఇచ్చేద్దాం. ఇప్పుడు అంతా టేక్ హోమ్ ఇస్తున్నారు కదా, టేక్ హోమ్ ఆగండి రావా బలి నాలుగు తొక్కుతావా బాయ్. ఈరోజు ఒక చిన్న ఎఫర్ట్ చేయాలి అని. సో కలెక్టర్ గారు గత కొద్ది రోజులుగా చెప్తుంది ఏంటంటే మనం ఇంతవరకు కరోనాను మేనేజ్ చేస్తాం. అంటే ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చినాక మాకు కంట్రోల్ దాని హాస్పిటలైజేషన్. సో దానికన్నా ముందుగా వై కాంట్ వి కాన్సన్ట్రేట్ ఆన్ ప్రివెంటివ్ యాక్టివిటీస్. సో కోవిడ్ వచ్చే రాకుండా చేయడానికి ప్రివెంటివ్ యాక్టివిటీస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి అని. ప్రివెంటివ్ యాక్టివిటీస్ అంటే మనకి ఓన్లీ టూ ఆస్పెక్ట్. ఒకటి ప్రివెంటివ్ మెజర్స్, వేరింగ్ ఆఫ్ మాస్క్ అండ్ ఫిజికల్ డిస్టెన్స్ అండ్ శానిటైజేషన్. అండ్ మన బాడీని ప్రివెంటివ్గా ఉంచాలి అంటే ఖచ్చితమైన న్యూట్రిషన్, దట్ ఈస్ టేకింగ్ న్యూట్రిషియస్ ఫుడ్. సో న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం, దాని మీద అవగాహన కల్పించాలి అంటే ఖచ్చితంగా మనం ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ని యాక్టివేట్ చేసి వాళ్ళు ప్రతి సెంటర్లో ఉన్న మదర్స్ని అండ్ చిల్డ్రన్ని వాళ్ళ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అవగాహన కానీ కల్పిస్తే మరింత బెటర్గా ఫర్దర్గా మనకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనం హ్యాండిల్ చేయగలమని సార్ చెప్పడం జరిగింది. సో దానికి కార్యరూపమే ఈరోజు మనం చేసుకున్న ఎగ్జిబిషన్. సో డిస్ట్రిక్ట్లో ఇలాంటి ఎగ్జిబిషన్ ఒకటి కండక్ట్ చేసి ఇక్కడ పార్టిసిపేట్ చేసిన సిడిపిఓస్ అందరూ కూడా వాళ్ళ మండల్స్లో అండ్ విలేజెస్లో కూడా ఇలాంటి ఎగ్జిబిషన్ ఒకటి చేయడం వలన అందరికీ కూడా అవగాహన. సో ముఖ్యంగా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకొని హౌ విల్ ఇంప్రూవ్ అవర్ ఇమ్యూనిటీ లెవెల్స్, అలాగే ఎలా ప్రివెంటివ్ చేసుకోవచ్చు. సో కరోనా వచ్చినాక బాధపడేదానికన్నా కరోనా డిసీజెస్ రాకుండానే ప్రివెంటివ్గా ఏం చేయాలి అనేది అందరికీ కూడా అవగాహన కల్పించాలి అనేది ముఖ్య ఉద్దేశం. దానితో పాటుగా పిల్లలకి రావచ్చు ఏమో, అట్లానే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా కాన్షియస్గా ఉండాలి అని మనకి మీడియా నుంచి అలానే ఎక్స్పర్ట్ గ్రూప్ నుంచి
చిన్న అలర్ట్స్ రావడం దృష్ట్యా హౌ విల్ ప్రొటెక్ట్ అవర్ చిల్డ్రన్. సో చిల్డ్రన్కి ఎక్స్పోజ్ కాకుండా ఉండాలి అంటే ఎలా చేయాలి? సో చిల్డ్రన్ని హ్యాండిల్ చేస్తున్న మదర్స్ అందరూ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిల్లల్ని ఎక్కువ మందికి ఎక్స్పోజ్ కాకుండా ఎలా వాళ్ళు చూసుకోవాలి, అలాగే పిల్లలకి ఇవ్వాల్సిన డైట్ ఏంటి, సో వాళ్ళకి ఏ ఆహారం మనం ఇస్తే వాళ్ళకి ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుంది అనే అంశం మీద కూడా మనం ఈరోజు ఇది చాలా మంచి కార్యక్రమం మన విమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ ద్వారా టేకప్ చేయడం జరిగింది. మన గుంటూరు జిల్లాకి స్పెషల్ ఆఫీసర్ కోవిడ్ ఉషారాణి మేడం గారు ఈ ఐడియా అనేది ఇచ్చింది. దాని తర్వాత కేసీ ప్రశాంతి గారు అండ్ పీడి గారు కూర్చొని ఇవన్నీ వర్కౌట్ చేశారు. వారు చెప్పినట్లు నాట్ ఓన్లీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, మండల్ హెడ్ క్వార్టర్ కానీ విలేజెస్ కూడా ఇటువంటి ఎగ్జిబిషన్ అలాగే నాలెడ్జ్ డిస్క్రిమినేషన్ అవన్నీ టేకప్ చేస్తే ఖచ్చితంగా న్యూట్రిషన్ లెవెల్ మన విమెన్తో పాటు మిగతా అంటే ఒక విమెన్ ఒక కుటుంబంలో షీఈ్ అవేర్ ఆఫ్ ది డైట్ న్యూట్రిషన్ అండ్ ఆల్, ఆమె ఖచ్చితంగా షీల్ టేక్ కేర్ ఆఫ్ అదర్ మెంబర్స్ ఇన్ ది హౌస్. దాంతోపాటు ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ చిన్న పిల్లలు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఇటువంటి కార్యక్రమం ఉపయోగపడుతుంది. అలాగే మనము కోవిడ్ పాండమిక్లో ఉన్నాము. కోవిడ్ పాండమిక్ మనకి ఒకటి నేర్పించింది ఏంటంటే హెల్త్ ఈజ్ వెల్త్. వేరే వెల్త్ అనేది ఏం చెప్పలేదు. మీ హెల్త్ మీకు బాగా ఉంటే దట్ ఈస్ ఎనఫ్. వాట్ ఎవర్ వెల్త్ యూ వాంట్ టు సంపాదించాలంటే మీకు చాలా సమయం ఉంటుంది. మీ హెల్త్ లేకపోతే మీరు చచ్చిపోతే వాట్ టు మైండ్. అందుకనే వి షుడ్ ఆల్ అండర్స్టాండ్, వి షుడ్ టేక్ లాట్ ఆఫ్ లెర్నింగ్ what all has happened in last few years and give utmost importance to our health. So health వచ్చేసరికి what are the different components మనము ఆలోచించాలి. మన లైఫ్ స్టైల్, మనము తీసుకున్న డైట్, అలాగే సఫిషియెంట్ స్లీప్ అండ్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే. ఒక గంట ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయడం, కొన్ని లైఫ్ స్టైల్ మార్పులు తీసుకువస్తే డెఫినెట్లీ your body will be healthy not only physically but mentally also. మనకి తెలుసు కోవిడ్ కి ట్రీట్మెంట్ అనేది లేదు. వాట్ ఎవర్ ఫైట్ our body will offer to that virus is the final thing. అంటే మీకు ఏదైతే ట్రీట్మెంట్ ఇస్తున్నారో అవన్నీ సిమ్టమాటిక్. అంటే జ్వరం వస్తే పారాసిటమాల్, ఇంకా మీకు శ్వాసలో ప్రాబ్లం వస్తే ఆక్సిజన్ థెరపీ, ఇటువంటి దీస్ ఆర్ ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. అసలైన వైరస్ కి అంటే టు ట్రీట్ దట్ డిసీజ్ అనేది మెడిసిన్ ఇప్పటి వరకు రాలేదు. వాట్ ఎవర్ థింగ్ ఇస్ దేర్ ఇన్ వ్యాక్సినేషన్. సో అంత మ్యాక్సిమము మనము వ్యాక్సినేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. స్టార్టింగ్ విత్ ద వల్నరబుల్ గ్రూప్, అంటే ఫస్ట్ 60+ వాళ్ళకి టార్గెట్ చేసాము. అలాగే ఇప్పుడు 45+ వాళ్ళని కూడా టార్గెట్ చేస్తున్నాం. ఆల్రెడీ మన జిల్లాలో చూస్తే 50% 45 వయసు ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ 1 month లో వాళ్ళందరూ కవర్ అయిపోతారు. మనము చూస్తున్నాము చాలా మంది పిల్లలకి స్టంటింగ్, అలాగే తక్కువ వెయిట్ ఉండడము, అలాగే మన మహిళలు చూస్తే అనీమిక్ గా ఉన్నారు. అటువంటి కొన్ని ఇష్యూస్ మన జిల్లాలో ఉన్నాయి. దానిపైన ఫోకస్డ్ అప్రోచ్తో మీరు ఇంటర్వెన్షన్ చేస్తే డెఫినెట్లీ దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్. సో ఇంత మంచి ఎగ్జిబిషన్, అలాగే మీరు ఏదైతే యాక్షన్ ప్లాన్ ఉంది విలేజ్ లెవెల్ దాకా ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకెళ్తారు, దానికి ప్రయత్నం చేసిన మీ అందరికీ I would like to appreciate and I hope such kind of work continues happening in the Women and Child Welfare Department. Thank you very much. కోవిడ్ మహమ్మారి సమయంలో మనము చూసాము ఇమ్యూనిటీ అనేది ఎంత ఇంపార్టెంట్ మనకి ఉంటుంది. సో అందుకనే ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి ఒక న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. అవన్నీ అదే మెసేజ్ జనాలకి తెలియచేయడానికి ఈరోజు గుంటూరు పట్టణంలో ఒక న్యూట్రిషియస్ ఫుడ్ ఎగ్జిబిషను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో టేకప్ చేయడం జరిగింది. ఇటువంటి ఎగ్జిబిషన్స్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కాకుండా మండల్ హెడ్ క్వార్టర్ అలాగే విలేజ్లో కూడా
ఇటువంటి ఎగ్జిబిషన్ ద్వారా అలాగే మిగతా కార్యక్రమాల ద్వారా మన ప్రజలు అందరికీ తెలియచేస్తే అంటే ఒక మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అలవాటు పడితే ఇటువంటి వ్యాధులకి విల్ బి ఏబుల్ టు ఫేస్. మనకి తెలుసు జింక్ ఇస్ సో ఇంపార్టెంట్, ప్రోటీన్ ఇస్ సో ఇంపార్టెంట్. దాంతోపాటు మిగతా వ్యాధులకు కూడా అండ్ మనకి విమెన్ ఎనిమిక్గా ఉన్నారు, అలాగే పిల్లలు ఏదైతే చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి స్టంటింగ్ కానీ లెస్ వెయిట్ కానీ అండర్ వెయిట్ కానీ ఎటువంటి కూడా మన దృష్టిలో ఉంది. అటువంటి కూడా హ్యాండిల్ చేయడానికి ఇటువంటి న్యూట్రిషియస్ ఫుడ్ అనేది ఉపయోగపడుతుంది. సో దిస్ ఇస్ ద మెసేజ్ వీ వాంటెడ్ టు సెండ్ అక్రాస్ టు ఎవ్రీ వన్ ఇన్ ద డిస్ట్రిక్ట్. అండ్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాక్టీసెస్ మన లైఫ్ స్టైల్లో మనము తీసుకుంటే చాలా బాగుంటుంది. హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక హెల్దీ లైఫ్ ఉండాలంటే డెఫినెట్గా కొంత ఎక్సర్సైజ్ చేయడము, హ్యావింగ్ ఎ సౌండ్ స్లీప్, అలాగే గుడ్ ఫుడ్, దీస్ ఆర్ ఆల్ వెరీ సింపుల్ థింగ్స్ ఆర్ దేర్, బట్ దే ఆర్ వెరీ వెరీ ఎఫెక్టివ్. అలాగే కొన్ని చేదు అలవాట్లు ఉంటాయి, ఈ మందులు త్రాగడము, అలాగే స్మోకింగ్ చేయడము, అటువంటి మానేయడము. ఒక సింపుల్ అండ్ మంచి లైఫ్ స్టైల్ అడాప్ట్ చేస్తే డెఫినెట్లీ విల్ బీ ఏబుల్ టు కీప్ అవర్ సెల్ఫ్ హెల్దీ.